హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన కిరణ్. ఫైనల్లీ స్వామివారి దగ్గర నుంచి అయితే పిలుపు వచ్చేసింది. నిజంగానే స్వామివారు పిలిస్తేనే వెళ్ళాలి, అదే జరుగుద్ది. మేమైతే ఎన్నటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం ఈ ట్రిప్ గురించి. ఇప్పటికి కుదిరింది. ఒక్కటైతే క్లారిఫై అయిందండి, మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి అని. మేమైతే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి అనుకుంటున్నాం ఈ ట్రిప్ గురించి మా ఫ్యామిలీ అందరం. మీకు ఈ వీడియోలో మేము తిరుపతికి ఎలా వెళ్తున్నాం, తిరుపతి కంటే ముందు ఏమేమి క్షేత్రాలు దర్శించుకుంటున్నాం, మా ట్రిప్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ మీకు చూపిస్తానండి. అలాగే ఇదైతే ఆల్మోస్ట్ 6 డేస్ ట్రిప్ ప్లాన్. ఈ 6 డేస్ మేము ఏమేమి చేసామనేది రెగ్యులర్గా వీడియోస్లో చెప్తాను మీకు. ఈ వీడియోలో అయితే కరీంనగర్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఫస్ట్ వెళ్ళిన క్షేత్రం దగ్గర వరకు డే 1 వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన అర్చన కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకైతే జలుబైందండి, ప్లీజ్ నా వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా అయితే 7 శనివారాల వ్రతానికి కట్టిన ముడుపుని, దానికి వడ్డీని జమ చేసి హుండీలో వేయడానికైతే ప్రిపేర్ చేసేసుకున్నాం. తర్వాత ఇంట్లో ఉన్న హుండీలు కూడా పలగొట్టేసి స్వామివారి హుండీలో వేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇలా ప్యాకింగ్ అంతా చేసేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచే మేము స్టార్ట్ అవుతున్నాం. ఈ మంత్ 16కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా మా హడావిడి ఎలా ఉందో. ఆల్మోస్ట్ 4 ఫ్యామిలీస్ 12 మెంబర్స్ అయితే ఈ ట్రిప్కి వెళ్తున్నాం. 16th రోజు నైట్ 11:30 ఆ టైంలో మేమైతే వెహికల్లో ట్రిప్కి బయలుదేరిపోయాం. వెహికల్కి అయితే మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ మా మామయ్య కొబ్బరికాయ కొట్టేసిండు, పెద్ద మనిషి. 12 సీటర్స్ ఏసీ మినీ బస్ అయితే మాట్లాడుకున్నాం. దాంట్లో ఫ్రంట్వి ఒక 2 సీట్లు తీసేసి అక్కడైతే బెడ్స్ అరేంజ్ చేసిర్రు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, పడుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలా అయితే మేమందరం బయలుదేరిపోయాం. మాకు దగ్గరలో స్వామి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ బయట అయితే కొబ్బరికాయ కొట్టాం. నైట్ టైం కదా, టెంపుల్ ఓపెన్ లేదు. గోవిందా గోవిందా. ఇప్పుడు ఆన్ చేసిండు. కరీంనగర్ నుంచి అయితే బయలుదేరిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఒక వెహికల్లో జర్నీ చేస్తూ సరదాగా గడపడం, అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే మార్నింగ్ 6:30 ఆ టైం వరకు అయితే శ్రీశైలం చేరుకున్నాం. ఫస్ట్ డే ప్లాన్లో శ్రీశైలం అయితే ఉంది. పొద్దున లేచేసరికి ఆ దట్టమైన అడవులు, సన్ రైజ్ ఇవన్నీ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాకపోతే ఫస్ట్ డే జర్నీ కదా, చాలా అంటే చాలా అలసిపోయాం. ఆ బస్సులో అడ్జస్ట్ కావడానికి చాలా టైం పట్టింది. గుడ్ మార్నింగ్. నేను చెప్తా, వీడియోలో పడారంట గాయస్. ఇగో ఈ పిచ్చి ఫెలో కానీ ఫేమస్ చేద్దాం గాయస్. అమ్ములు గుడ్ మార్నింగ్. ఇలా పొద్దున్నే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైల్ వేసుకుంటా. మన తెలంగాణలకు సాంగ్ పెట్టంగానే ఆ వైబ్ ఏడికెళ్ళి వస్తుందో తెలియదు. మాకైతే నైట్ అంతా నిద్ర లేదు, మళ్ళీ పొద్దున్న లేచి డ్యాన్సులు చేసిర్రు వీళ్ళు. నాకైతే ఈ చిన్న పిల్లలు ఎట్లుంటారో ఏందో అనేది కొంచెం టెన్షన్ ఉండే. కాకపోతే వాళ్ళు కూడా మంచిగా సపోర్టివ్గా, అల్లరి చేయకుండా, ఏడవకుండా మంచిగా ఉన్నారు ట్రిప్ మొత్తం. అక్కడక్కడ ఇబ్బంది అయినా కూడా ఇట్స్ ఓకే, చిన్నపిల్లలు కదా. వీడైతే మా బామ్మర్ది గాడు, మా మేనమామ కొడుకు అన్నట్టు. మా అందరికీ వీడంటే మస్తు ఇష్టం, మస్తు తాత పట్టిస్తాం వీడిని. ఇలా కజిన్స్ తోటి ఉండే ఆ వైబే వేరుంటుంది కదా. వీడు మా అక్క కొడుకు, పెద్ద కొడుకు. మన ఛానల్లో అయితే మస్తు సపోర్ట్ చేశాడు. పిన్ని ఎక్కడ పిన్ని, వీడియో పెట్టలే పిన్ని, ఇంకెన్ని రోజులు పిన్ని అని వీడు ఒక్కడైతే మస్తు అడుగుతాడు నన్ను. మంచిగా అనిపిస్తుంది. నైట్ సామాన్లు చదివినాం కదా, అక్కడనే గందరగోళంగా పడేసి అప్పటి మందం అయితే పెట్టేసినాం.
నైట్ పడుకుంటే అసలు నిద్రనే పట్టలేదు, ప్లేసే సరిపోలేదు. సామాన్లు నీట్గా పెడితే ప్లేస్ ఉంటుంది కదా. తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఒక హోటల్ దగ్గర బ్రష్ అది చేసేసుకొని టీలు తాగి శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఫోటోలు వీడియోలు యోయో యోయో లేదు. హాయ్ గాయ్స్, ఇది మా సంత. చూసారు కదా, ఫ్యామిలీలో అందరూ కోతులే. మా మామయ్య అయితే మస్తు చిల్లుంటాడు. నా సంత. అరే అరే ఏందిరా భయ్ ఇది? అక్కడి నుంచి పాతాళ గంగకి వెళ్ళి మంచిగా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళామండి. మనం శ్రీశైలం వచ్చినామా లేదా అనేది దానికి సాక్ష్యం ఉంటాడట ఆయన. ఫస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో నేమ్ అయితే రాయించుకున్నాం. ఏం లేదు కదా ఈడ. అక్కడి నుంచి మెయిన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం దర్శనానికి. కాకపోతే ఏంటంటే ఒక్కరోజు 2 ఊళ్ళు అయితే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే శ్రీశైలం మహానంది అనుకున్నాం, కాకపోతే మాకు ఫస్ట్ డే మొత్తం శ్రీశైలంలోనే అయిపోయింది. దర్శనం కోసం క్యూ లైన్కి వెళ్ళేసరికి బ్రేక్ అయితే ఇచ్చేశారు. అక్కడ ఒక 2 అవర్స్ అయితే పడుతుంది అనేసరికి మేము అన్నదానానికి వెళ్ళాం. అక్కడ 1 అవర్ పట్టింది. అన్నదానం దగ్గర అన్నం తినేసి వచ్చేసరికి మళ్ళీ దర్శనంలో మళ్ళీ లేట్ అయిపోయింది. ఇలా మొత్తం డే అంతా శ్రీశైలంలోనే గడిచిపోయింది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి దర్శనం అయిన తర్వాత శిఖరం అయితే చేరుకున్నాం. శ్రీశైలం వచ్చి శిఖర దర్శనం చేసుకోకుంటే ఎలా అండి, అక్కడికి కూడా వచ్చేసాం. ఇక్కడ అడవుల్లో దొరికే మూలికలను అయితే అమ్ముతుర్రు. రకరకాల మూలికలు ఉన్నాయి ఇక్కడ. ఫైనల్లీ మెట్లెక్కైతే శిఖర దర్శనానికి చేరుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. చుట్టూ ఎటు చూసినా ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, ఆ వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడ శిఖరం పైన ఉన్న నంది కొమ్ముల నుంచి మెయిన్ టెంపుల్ గాలిగోపురాలను చూస్తే మనకి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మీరు పెట్టినట్టు కాదు, మళ్ళీ కోరిక నెరవేరితే మళ్ళీ రావాలి, ఈ రాళ్ళు తీసేయాలి. ఏంది మరి వట్టిగానే పెడతారు అనుకుంటున్నా ఏంది? వేరే రాళ్ళైనా సరే తీసేయాలి. ఇలా శ్రీశైలంలో మా డే 1 అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కొంచెం లేట్ అయింది, ఇక్కడే డే అంతా గడిచిపోయింది అనుకున్న డిసప్పాయింట్మెంట్ తప్ప దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మంచిగా దర్శనం అయింది మాకు. ఇక్కడ నుంచి 6:37 ఆ టైంలో మహానందికి అయితే బయలుదేరాం. దారిలో మేము తెచ్చుకునే స్నాక్స్ అయితే తింటున్నాం కాస్త, మస్తు ఆకలైంది. నీ పొట్లం, అరే మీ పొట్ల లేవిరా. నైట్ 9:30 ఆ టైంలో ఒక టెంపుల్ దగ్గర ఆగేసి వంట చేసుకొని తిన్నాం. ఇక్కడ మేము ఆగిన దగ్గర నుంచి మహానంది 1 అవర్ టైం అయితే పడుతుంది.
నెక్స్ట్ మహానందిలో ఏమేం చేసామనేది డే 2 వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.